వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న జగన్. జగన్కు పాలించడం చేత కాదు, పనికిరాని ఫ్యాన్ను చెత్తబుట్టలో పడేయాలన్న చంద్రబాబు. కేసీఆర్ అనుమతి లేనిదే టాపింగ్ అసాధ్యమన్న కిషన్ రెడ్డి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారన్న భట్టి. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కక్షగట్టింది. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్న కేటీఆర్. కవిత మధ్యంతర బెయిలుపై ముగిసిన వాదనలు. తీర్పు సోమవారానికి వాయిదా. తొలిసారి పెద్దల సభకు సోనియా గాంధీ. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం. చంద్రబాబుల మోసపు వాగ్దానాలు చేయనన్నారు సీఎం జగన్. నాయుడుపేటలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించామని, కానీ దాన్ని జీర్ణించుకోలేక అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని ఆరోపించారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రతతో తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 ఇస్తున్న పెన్షన్ను 3000కు పెంచామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చి తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తారని జగన్ హామీ ఇచ్చారు. ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించుకునేందుకే బీజేపీ, జనసేన, టీడీపీ జట్టు కట్టాయన్నారు చంద్రబాబు నాయుడు. కొవ్వూరు ప్రజాగలం సభలో పాల్గొన్న బాబు అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. జగన్ అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నించారు. వాళ్ళ బాబాయ్ని వాళ్లే చంపి ఎదుటి వాళ్ళపై నింద మోపుతున్నారని ఆరోపించారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదన్నారు. మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. రాజకీయ వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
రెండేళ్ల నుంచి వాలంటీర్ల మీద చంద్రబాబు అండ్ బ్యాచ్ విషం ప్రచారం చేస్తుందని విమర్శించారు. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకువచ్చారన్న ఆయన ఇంటి దగ్గరికే పథకాలు అందిస్తున్నామన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారన్నారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి, వీటిని మేము ఏమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషను, ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది. వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద ఎంత ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్ లబ్ధిదారులను మండి టెండర్లో నిలబెట్టారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. సీఎం జగన్ కనుసన్నల్లోనే సీఎస్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పేరుతో కుట్రలు చేశారని విమర్శించారు. ఎండలున్నాయి, వృద్ధులు పడిగాపులు కాసే మరణించే అవకాశాలున్నాయని మెజారిటీ కలెక్టర్లు హెచ్చరించినప్పటికీ సెర్ఫ్ సీఈఓ ఇతర ఉన్నతాధికారులు కలిసి పెన్షన్ల నాటకమాడారని చెప్పారు. 2 వృద్ధుల మరణానికి కారణం జగన్ ప్రభుత్వ నిర్ణయాలే అని దేవినేని ఉమా తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికెళ్ళి 1 రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పనిచేశాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడి ఉంది, వృద్ధులు ఉన్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికీ కూడా సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పింఛను మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి. నిన్న మధ్యాహ్నం చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమంచి అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తన స్వగ్రామం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అనుచరులతో సమావేశమై ఆమంచి భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. అధికార పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఈ నెల 9న తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీకి, అరాచకానికి ప్రజలే పులిస్టా పెట్టాలని అన్నారు మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2200 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత పెద్దిరెడ్డిదేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మారిపోతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టారని మండిపడ్డారు. కష్టకాలంలో రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రానున్న 45 రోజుల్లో ప్రజలకు విముక్తి కావాలంటే వైసీపీని ఓడించాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. మీరు పర్మిషన్ లేకుండా కడుతున్నారు కాబట్టి 100 కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారికి వేయటం జరిగింది. ఈ 3 పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. దాంట్లో సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా కుదరదు, మీరు 100 కోట్లు ఫైన్ మాత్రం
మీకు ఆపుతాము, 25 కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి, మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. వీరి దోపిడీకి అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు ఆలోచన చేసుకోవాలి, ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా. కాబోయే రోజుల్లో 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, ఈ బానిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. తప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కారు నేతన్నలపై కక్ష కట్టిందని విమర్శించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత మిత్ర పథకాలు పక్కన పెట్టొద్దని, గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పట్టుకొట్టవద్దని సూచించారు. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అవసరమైతే మరింత సాయం చేసి ఆదుకోవాలన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఓవైపు అధికారులు డొంకను కదిలించే పనిలో ఉంటే మరోవైపు పార్టీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్లు కౌంటర్ అటాక్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్గా హస్తం, కమలనాథులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ రాజకీయమంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మరింత మంటలను పుట్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తుంటే వీరికి కౌంటర్ అటాక్ ఇస్తూ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు గులాబీ నాయకులు. ట్యాపింగ్ పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మాకేం సంబంధం లేదని ఎలా చెబుతారంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నాకేం సంబంధం అంటే 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మ్యాన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి, వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతారు మీరు. ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా, మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. వ్యక్తుల జీవితాల, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని. ఇక మాజీ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నా ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి దీని వెనుక ఉన్నదెవరో తేల్చమంటూ అత్యున్నత పోలీస్ అధికారి డీజీపీకి ఫిర్యాదు చేశాను. అది కూడా తప్పైన కేటీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో వార్ రూమ్ పై ఎంక్వైరీ చేయమంటూ కేకే మహేందర్ రెడ్డి కోరారు. దీనికే రెచ్చిపోయి లీగల్ నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు లా అడ్మినిస్ట్రేషన్ పై పరిజ్ఞానం లేదు కాబట్టే 10 ఏళ్ల పాలన ఇలా సాగిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్ళు పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం, పోలీసు దుస్తుల్లో ఉన్న ప్రైవేట్ సైన్యం రిమాండ్లో స్టేట్మెంట్లు, మేము వాళ్ళది ట్యాప్ చేసినాం, వీళ్ళది ట్యాప్ చేసినాం, ఫలానా వాళ్ళని పట్టుకున్నాము, ఒక దగ్గర విల్లా తీసుకున్నాము, బెదిరించినాము, బ్లాక్మెయిల్ చేసినాము అని చెప్పి వాళ్ళు చిలక చెప్పి పలుకులు పలికినట్టుగా రిమాండ్లో పలుకుతూ ఉన్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా కూడా మాయాలోకంలో వివరిస్తున్నాడు కేటీఆర్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోపల మాకున్న సమాచారం బట్టి, అధినాయకత్వం ఆదేశిస్తేనే చేసినాము అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీతో సహా లోపల ఉన్న ఉన్నత స్థాయి ఆఫీసర్లు సైతం అదే మాట చెప్తా ఉన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు?
మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యమంటూ బీఆర్ఎస్ అధినేతపై ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విచారణలో భయంకరమైన అంశాలు బయటకొస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని హతమార్చే విధంగా కేసీఆర్ కుటుంబం బరితెగించారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ఆషామాషి కేసు కాదని ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ట్యాపింగ్ తో సంబంధం లేదని కేటీఆర్ ఎలా చెప్తారంటూ మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి రాజకీయ లబ్ధి కోసం ట్యాపింగ్ చేశారన్నారని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ అంశాన్ని సుమోటోగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలని, వారికి అర్హత లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కేసు విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైలైట్ అవుతోంది. ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఎంబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారానే గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా అప్పుడే ఎస్ఐబీ ఓఎస్డీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం స్పెషల్ ఫ్లైట్లను వినియోగించింది. అయితే ఈ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందిందిగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఫ్లైట్ యజమానిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. అందులో ఎవరెవరు వెళ్లారన్న దానిపై కూపీలాగుతున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. గత 10 ఏళ్ల పాలనలో అధికారమంతా గుప్పిట్లో పెట్టుకుని ఆఫీసర్లతో ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో బిజీ అయిన ఈడీ అధికారులు ఎంక్వైరీలో నిందితుల నుంచి నిజాలను కక్కిస్తున్నారు. ఇందుకీ ట్యాపింగ్ ఎవరి కనుసన్నల్లో నడిచింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న డొంక కదలాలంటే పూర్తి దర్యాప్తు వరకు వేచి చూడాల్సిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నాయకులంతా ప్రచారం ముమ్మరం చేసి జనంలో తిరుగుతుండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ బాబుకు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు ఈసీ స్పందించింది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈసీ నోటీసుల పట్ల చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఉదయం 10:30 తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి కావేరి బవేజా తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్పై వాదనలు వింటామని తెలిపారు. కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున జోహెబ్ హుసేన్ వాదనలు వినిపించారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కవిత కుమారుడిని చూసుకునేందుకు కుటుంబంలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని వాదించారు. భారతదేశంలో 3వ అత్యంత ధనవంతురాలైన మహిళ, బిజినెస్ క్వీన్గా ప్రసిద్ధి చెందిన రేఖా ఝంఝన్వాలా మరో సంచలనంతో వార్తల్లోకి ఎక్కారు. ముంబైలోని తన అద్భుత నివాసం నుంచి అరేబియా సముద్రం వీక్షించేందుకు అడ్డుగా ఉన్న 9 అపార్ట్మెంట్ల భవనాలను కూల్చివేసేందుకే కొనుగోలు చేయడం సంచలన వార్త అయింది. ఆ చిత్రం చూద్దాం. రేఖా ఝంఝన్వాలా పరిచయం అక్కర్లేని ప్రఖ్యాత మహిళ. మన దేశంలోనే 3వ అత్యంత ధనవంతురాలు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ఆమె ఆస్తుల విలువే 66,000 కోట్ల రూపాయలు ఉంటుంది. స్టాక్ మార్కెట్ కింగ్ గా పేరొందిన రాకేష్ ఝంఝన్వాలా సతీమణి. 2022లో రాకేష్ ఝంఝన్వాలా మరణం తర్వాత ఆమెకి వారసత్వంగా ఆస్తులన్నీ సంక్రమించాయి. దీంతో రేఖ భారతదేశపు సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు. తెలివిగా పెట్టుబడులు పెట్టి సంపద ఇమ్మడి ముమ్మడిగా పెంచడంలో కూడా రాకేష్ ఝంఝన్వాలా వారసత్వాన్ని అందుకున్న ఆమె ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో అందవేసిన చెయ్యి. రేఖా ఝంఝన్వాలాకు టాటా మోటార్స్, టైటాన్ సహా 29 కంపెనీల్లో హోల్డింగ్స్ ఉన్నాయి. ముంబై యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన రేఖ 1987లో రాకేష్ ఝంఝన్వాలాను వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు, నిష్ఠా, కవలలు ఆర్యమన్, ఆర్యవీర్. రాకేష్ ఝంఝన్వాలా 2022 ఆగస్టు 14న కన్నుమూశారు. ఆయన మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 41,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత రేఖా ఝంఝన్వాలా తన వాణిజ్యపరమైన తెలివితేటలతో పెట్టుబడులు పెడుతూ ఆస్తులను ఇప్పుడు ఏకంగా 66,000 కోట్ల రూపాయలకు పెంచారు. ముంబై శివారులోని మలబార్ హిల్స్ లో విలాసవంతమైన భవనం ఆమె నివాసం. ఆ నివాసం నుంచి అరేబియా సముద్రాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేయటం రేఖా ఝంఝన్వాలా హాబీ. అలా వీక్షించేందుకు ఓ 9 అంతస్తుల అపార్ట్మెంట్ అడ్డంకిగా ఉంది. అంతే ఆ అపార్ట్మెంట్ ను తొలగించేద్దాం అనుకున్నారు. ఏకంగా 118 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ భవన సముదాయాన్ని కొనేశారు. విలాసవంతమైన ఆ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఝంఝన్వాలా కుటుంబం స్టాంప్ డ్యూటీ రూపంలోనే 9 కోట్లకు పైగా చెల్లించింది. 2023 నవంబర్ నుంచి రేఖ వివిధ డీలర్ల నుంచి 118 కోట్ల రూపాయలకు 9 అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. రేఖా ఝంఝన్వాలా గత 4 నెలల్లో 3 ఖరీదైన ప్రాపర్టీ డీల్ చేశారు. గత వారం జరిగిన మరో డీల్లో ఝంఝన్వాలా వాల్కేశ్వర్లో మరో 11 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. 1,666 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించిన ఈ అపార్ట్మెంట్ అరేబియా సముద్రానికి సమీపంలో 50 ఏళ్లకు పైగా పురాతనమైన రాక్ సైడ్ అపార్ట్మెంట్లో ఉంది. దీనికోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుగా మరో 59 లక్షల రూపాయలు చెల్లించారు. 2023 నవంబర్లో రేఖా ఝంఝన్వాలాకు చెందిన కిన్నొంటే LLP సంస్థ కోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 194,000 చదరపు అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్థలాలను కొనుగోలు చేశారు. దీని ఖరీదు సుమారు 739 కోట్ల రూపాయలు. ఇలా బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రేఖ నేడోరోపో అత్యంత ధనవంతురాల్లో నెంబర్ 1 కాగలరు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా 1,67,00,000 రూపాయల విద్యుత్ను వినియోగించారని విద్యుత్ శాఖ తెలిపింది. 2015లో కేసు నమోదు చేశామని 15 రోజుల క్రితమే స్టేడియం నిర్వాహకులకు నోటీసులు పంపినట్లుగా ఎస్ఏ రాములు వెల్లడించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ నిలిపివేశామని తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో
జనరేటర్ల మీదనే ప్రాక్టీస్ మ్యాచ్ నడిచింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.